Hi friends, good morning. This is Gouts Arithmetic Service from Anantapur. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఇక్కడ ఏ అనే పైపు ఒక ట్యాంక్ని 15 మినిట్స్లో ఫిల్ చేయగలదు, బి అనేది 12 మినిట్స్లో ఫిల్ చేయగలదు, సి అనే పైపు మాత్రము ఎంటీ ఖాళీ చేయగలదు. ఇంగ్లీష్ మీడియంలో అయితే మీకు పైప్ సి కెన్ ట్రిగ్గర్ ద సేమ్ ట్యాంక్. ఇక్కడ ట్రిగ్గర్ అంటే వదలడం, అంటే అది ఎంటీ చేస్తున్నట్టే దాని మీనింగ్ వస్తుందండి. ఓకే, అయితే సి పైప్ వచ్చేసి పర్ మినిట్కి 2 లీటర్స్ని ఖాళీ చేస్తుందండి ఎంటీ. మరి ఈ 3 పైప్స్ని ఓపెన్ చేస్తే టైము 8/4/7 మినిట్స్లో అది ట్యాంకు నిండుతుందని చెప్తున్నాడు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్లో మీరు గమనించాలి, మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుందండి. లక్కీ టిప్స్ ద్వారా ఎల్సిఎం మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. సో మీరేంటంటే ఈ క్వశ్చన్ని ఫస్ట్ మెయిన్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి. మొదట 15కి, తర్వాత 12కి. ఇంకొక క్యాలిక్యులేషన్ కూడా ఉంది. 3 పైప్స్ ఓపెన్ చేస్తే టైం ఎంత ఇచ్చాడు? 8/4/7. దాన్ని మార్చండి. 8/4/7 అంటే 7 8 56 + 4 60/7 వస్తుంది. మైండ్ క్యాలిక్యులేషన్తోనే చెప్పచ్చు 60/7. అంటే ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఎలా చేయాలని మనకి ఇబ్బందులు ఏమి వద్దండి. మనం ఎల్సిఎం చాప్టర్ నేర్చుకోవడం లేదు. ఇలాంటి వేరే చాప్టర్స్లో ఎల్సిఎం చాలా సింపుల్గా చెప్పచ్చు. 60/7 అంటే ఆ 7 పక్కన పెట్టేసేయండి, మనకి డినామినేటర్స్ అవసరం లేదు. 7 పక్కన పెట్టేసేయండి. ఓన్లీ 15, 12, 60 చూడండి. ఓకే, 60/7లో 60 తీసుకుంటే హైయెస్ట్ నెంబరు 16 అవుతుంది చూడండి. 15, 12, 60. సో ఇంక ఎల్సిఎం 60 అని చెప్పేయచ్చు. ఎందుకంటే ఆ 60 15తోనూ డివైడ్ అవుతుంది, 12తో డివైడ్ అవుతుంది. ఓకే, మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో చేసుకోండి. 15కి, 12కి, 60కి ఎల్సిఎం 60. అంటే టోటల్ కెపాసిటీ 60 లీటర్స్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్లో చూస్తే మీకు టోటల్ మనము 60 లీటర్స్ అనుకుంటున్నాం కాబట్టి దాన్ని డివైడ్ చేసే నంబరు ఓన్లీ సెకండ్ ఆప్షన్. 60ని డివైడ్ చేసే నంబరు ఓన్లీ సెకండ్ ఆప్షన్ 60. సో ఈ విధంగా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పచ్చండి. ఓకే, ట్రిక్ చాలా అద్భుతంగా అనిపించింది. అయితే మరి 100% ఇది కరెక్ట్ అవుతుందా అంటే 99% కరెక్ట్ అవుతుందండి. 1% మీకు మిస్ కావచ్చు. అది కూడా మనం క్లారిటీ తీసుకుందాం. ఎప్పుడు మిస్ అవుతుంది అనేది నేను క్లారిటీ ఇస్తాను, ఎలాంటి కేసెస్లో మిస్ అవుతుంది అన్నప్పుడు. జనరల్గా ఈ క్వశ్చన్ కూడా మీరు బాగా గమనించండి. మనం అనుకున్న ఎల్సిఎం మిస్ కావడానికి అవకాశం ఏ విధంగా ఎక్కడ ఉంటుందంటే, క్వశ్చన్లో జనరల్గా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు సెట్ కావచ్చు, కాకపోవచ్చు. మరి ఈ క్వశ్చన్లో కూడా మీకు ఒక డౌట్ ఉండాలి. 8/4/7 అనేది ఫ్రాక్షన్ కాబట్టి ఇది 60 కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు అనే ఒక డౌట్ ఉండొచ్చు. లక్కీగా మీకు కరెక్ట్ అయింది. ఓకే, దాన్ని పక్కన పెడదాం. అయితే మీరు ప్రతిదీ మనము ఇలా చూస్తేనే ఆన్సర్ చెప్పినప్పటికీ ఎగ్జామ్ హాల్లో ఇది ఉన్నప్పుడు ఒక్క స్టెప్తో మీరు మళ్ళీ చెక్ చేసుకొని కరెక్టా కాదా అని క్లారిటీ తీసుకోవచ్చు. ఇబ్బంది ఏం కాదు. నువ్వు అనుకుంటానే ఏకదమ్మని అదే ఆన్సర్ అన్నప్పుడు ఇంకొక స్టెప్పే నీకు. కాబట్టి క్వశ్చన్ గమనించండి. జనరల్గా మనం ఈ క్వశ్చన్ ఏ విధంగా వర్కౌట్ చేయొచ్చు అనేది గమనించండి. సో ఇక్కడ వచ్చేసి ఏ అనే పైపు గమనించండి. ఏ అనే పైపు 15 మినిట్స్లో నింపగలదు ఒక ట్యాంకుని. బి అనే పైపు 12 నిమిషాల్లో. 3 ఏబిసి. సి అనే పైపు వచ్చేసి ఇది ఖాళీ చేస్తూ ఉంది కాబట్టి 3 పైపులు వదిలితే ఖాళీ చేస్తుంది అన్నప్పుడు అక్కడ మైనస్ పెట్టుకుంటాం. ఓకే, 3 పైపుల్ని వదిలితే 8, అక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 8/4/7. దాన్ని మారిస్తే 60/7 మినిట్స్. ఇంత టైంలో అది ఫిల్ చేయగలదు. సో సి అనే పైపు ఖాళీ చేస్తున్నప్పటికీ 3 పైపుల్ని వదిలితే అది ఫిల్ చేస్తూ ఉంది. అన్నీ ఫిల్ అయ్యి చూడండి, ఇది నింపడానికి, ఇది నింపడానికి, ఇది నింపడానికి. ఓకే, మనకి ఇబ్బంది ఏం లేదు. మరి ఇప్పుడు మీరు గమనించాలి, టోటల్ ఎన్ని లీటర్స్ అంటే మనం వీటి యొక్క ఎల్సిఎం తీసుకుంటాం.
15కి 12కి 60కి 60/7 అంటే ఆ 7 వదిలేసేయండి, ఫ్రాక్షన్స్ మనల్ని ఇబ్బంది పెట్టాం కాబట్టి 15కి 12కి 60కి ఎంత ఎల్సిఎం, హయ్యెస్ట్ నెంబర్ 60 అనేది 12తోనూ డివైడ్ అవుతుంది, 15తో డివైడ్ అవుతుంది కాబట్టి టోటల్ 60 లీటర్స్. ఇలా అనుకొని ఇదే ప్రొసీజర్ అనుకొని వెళ్దాం. నిజంగా అక్కడ ఏదో మనం ఆప్షన్ చూసి రాసుకోలేదు, ఇక్కడ మీరు గమనించాలి, అక్కడ ఆప్షన్ చూసి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం లేదు, జనరల్గా ప్రొసీజరే మూవ్ అయ్యాము. ఓకే, టోటల్ 60 లీటర్స్ అనుకుందాం. అయితే ఇది కేవలం అనుకోవడమే, మరి ఇది కరెక్టా కాదని ఎప్పుడు క్లారిటీ వస్తుందని చూడండి. ఇక్కడ చూడండి, లెట్ అనుకుంటున్నాం, ఫైనల్ కాదు ఇది. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ గమనించండి, టోటల్ కెపాసిటీ 60 లీటర్స్. ఏ అనే పైపుని వదిలితే 15 మినిట్స్లో దాన్ని నింపుతుందండి అన్నప్పుడు పర్ మినిట్కి ఒక నిమిషానికి ఎన్ని లీటర్స్ అంటే 60/15. ఇది మనకి తెలుసు, టైమ్ అండ్ వర్క్లో లడ్డు మెథడ్ చేస్తుంటే అలాగే 60/15 అంటే ఎంత అండి, 4 లీటర్స్ని నింపుతుంది పర్ మినిట్. అదేవిధంగా ఈ ట్యాంకుని బి అనే పైపుని ఓపెన్ చేస్తే 12 నిమిషాల్లో నింపుతుంది. మరి ఒక నిమిషంకి ఎంత అంటే 60/12, 5 లీటర్స్ పర్ మినిట్. మరి ఈ 3 పైపుల్ని వదిలితే ఎంత, ఎన్ని లీటర్స్ నింపగలదు అంటే 60/7 అంటే 60 క్యాన్సిల్ అవుతుంది, 1/7. ఆ పైకి వస్తే 7, ఇంకా మనకు అర్థమవుతుంది. ఓకే, 3 పైపుల్ని వదిలితే 7 లీటర్స్ నింపుతుందండి పర్ మినిట్కి. ఓకే, ఇప్పుడు మీరు బాగా గమనించాలి, ఈ 3 పైపులు కలిపి నిమిషానికి 7 లీటర్లు నింపగలుగుతున్నాయి. మరి ఏ ఒక్కటే నిమిషానికి, ఒక నిమిషానికి ఎన్ని లీటర్లు అంటే ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఎంత ఉంది, ఏ 4 ఉంది, బి ఎంత ఉందండి 5 లీటర్స్. అంటే ఏ ప్లస్ బి 4 + 5 ఎంత అండి 9, ఇక్కడికే 9 వస్తూ ఉంది. మరి ఈ 3 పైపులు కలిపి 7 అంటే ఇంక అర్థమైపోతుంది, 9 మైనస్ ఇక్కడ ఎంత ఉంటే మనకి 7 వస్తుంది, 2 అని చెప్పచ్చు. సబ్స్టిట్యూట్ చేసుకోండి అక్కడ. ఓకే, గమనించండి, ఇక్కడ 4 ఇది 5 రాస్తే సి ఎంత ఉంటుందంటే ఆటోమేటిక్గా ఏ ప్లస్ బి మైనస్ సి అంటే 7 ఉండాలి అన్నప్పుడు ఇది ఎంత అండి 4 + 5 9. మరి 9 మైనస్ ఎంత చేస్తే 7 ఉంటుందంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది, 4 + 5 9, ఈ టోటల్ 9 వచ్చిందండి. మరి సి ఎంత అంటే ఈ 9లో నుంచి ఈ 7 తీసేస్తే 2 ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి, అక్కడ 2 అంటేనే 4 + 5 9, 9 - 2 ఎంత 7. ఓకే, సి వచ్చేసి 2 లీటర్ పర్ మినిట్ అన్నప్పుడు ఇప్పుడు ఒకసారి క్వశ్చన్లో గమనించండి, సి వచ్చేసి ఏం చెప్పాడు, సి 2 లీటర్లు నిమిషానికి 2 లీటర్లు ఇది ఖాళీ చేస్తుందంట క్వశ్చన్లో ఉన్న డేటా. మరి కరెక్టే కదా, మనకు కూడా C2 కనెక్ట్ అయింది. మరి C2 కనెక్ట్ అంటే ఇంకా 60 కరెక్ట్ అయినట్టే మనకి. ఓకే, లేదు మీకు ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు ఇక్కడ C2 కాకుండా వేరే నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది 60 కాదని అర్థం. సో ఇక్కడ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయిందండి. లేదా మీరు చేయాల్సి వస్తే వేరు ఇప్పుడు 2 కాకుండా మనకి ఏదైనా మనకి 4 వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ క్వశ్చన్ కరెక్టే కదా అనేది ఎలా తీసుకుంటామంటే సి గురించే నువ్వు ఇక్కడ డేటాలో కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు సి 2 లీటర్లు నిమిషానికి 2 లీటర్లు ఖాళీ చేస్తుందని చెప్పాడు కదా. ఓకే, సి వచ్చేసి మనము 60 లీటర్లు అనుకున్నప్పుడు సి 2 లీటర్లు ఖాళీ చేస్తూ ఉంది కాబట్టి లెట్ అనుకోవడం గురించి 2 లీటర్లు ఉన్నప్పుడు టోటల్ ఎంత ఉందండి 60 లీటర్స్. గమనించండి. ఓకే, 2 లీటర్స్ అనుకున్నప్పుడు టోటల్ 60 లీటర్స్ అనుకున్నాం. మరి అకార్డింగ్ టు క్వశ్చన్ ప్రకారము డేటా సి గురించి ఏం చెప్పాడు, నిమిషానికి 2 లీటర్లు అన్నాడు. ఓకే, 2 లీటర్స్. మరి 2 లీటర్స్కి టోటల్ ఎంత ఉండాలంటే దీని ప్రకారం 2 లీటర్స్కి టోటల్ 60 లీటర్స్ ఉండాలి. మరి ఈ 2 లీటర్స్కి 60 కాబట్టి క్వశ్చన్ అంత ఈజీగా చెప్పచ్చండి. ఓకే, ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. మరి ఇది డైరెక్ట్గా రిజల్ట్ చెప్పాలి అంటే ఫస్ట్ చూడండి, ఏ అనే పైపు ఒక ట్యాంక్ని 1/4 గంటల్లో, 1/4 గంటలు అంటే పావు గంట, అది మినిట్స్లో ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు 15 మినిట్స్ కనిపించాలి. 1/4 అవర్ అన్నాడు, 1/4 ఇంటూ అవర్ని మినిట్స్లోకి మార్చాలంటే ఇంటూ 60 మినిట్స్, సో అది 15 మినిట్స్. తర్వాత బి అనే పైపు 1/6 అవర్ అంటే 1/6 ఇంటూ 60 మినిట్స్ అంటే 10 మినిట్స్. సో ఫస్ట్ పైప్ ఏ 15 మినిట్స్లో నింపగలదు, పైప్ బి 10 మినిట్స్లో నింపగలదు. సి అనే పైపు గురించి చెప్తున్నాడు, ఇది 1 నిమిషానికి 7 లీటర్లని ఖాళీ చేస్తుందంట.
సరే, ఏది ఏమైనా ఈ అన్ని పైప్స్ని ఓపెన్ చేస్తే అది 120 నిమిషాల్లో ఖాళీ అవుతుందంట. ఇప్పుడు ఆ ట్యాంక్ కెపాసిటీ అంటే గెస్ చేయండి. ఎల్సిఎం స్టార్టింగ్ 1/4 అవర్ అంటే 15 మినిట్స్, 1/6 అంటే 10 మినిట్స్, 15కి 10కి 120 మినిట్స్కి. సో హైయెస్ట్ నెంబర్ 120, ఎల్సిఎం 120నే వస్తుంది. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఎల్సిఎం 120 అంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ 120 లీటర్స్ అన్నప్పుడు నీ రిజల్ట్ ఆ 120 అన్నా కావాలి, 120ని డివైడ్ చేసే నెంబర్ అన్నా కావాలి. సో ఆప్షన్స్లో చూడండి, 120ని డివైడ్ చేసే నంబర్ గమనించండి, ఓన్లీ 40. క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు 40ని తీసుకొని చెక్ చేసుకుందాం కరెక్టా కాదని. ఇక్కడ చూడండి, 40 మనకు ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ ధైర్యం చేసిన వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, చెక్ చేసుకునే వాళ్ళకి టైం లాస్ అవుతుంది, అంతే. ఈ రెండే జరిగేది. ఓకే చూడండి, లెట్ టోటల్ 40 లీటర్స్ అనుకుందాం. అంటే ఎల్సిఎం 120 కదా, అంటే అక్కడ ఆప్షన్స్లో మనకి 120ని డివైడ్ చేసే నెంబర్ 40 ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అనుకొని మూవ్ అవుతున్నాం. ఓకే, టోటల్ 40 లీటర్స్ అనుకుందాం. ఇక్కడ ఏ అనే పైపు 15 నిమిషాల్లో ఫిల్ చేస్తూ ఉంది. 15 నిమిషాలు అంటే ఆల్రెడీ చెప్పా, 1/4 అంటే అది 15 మినిట్స్. మరి బి అనే పైపు 1/6 అంటే 10 మినిట్స్ అని ఆల్రెడీ చెప్పా, 10 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. అయితే ఈ 3 పైపుల్ని ఓపెన్ చేస్తే అది ఖాళీ చేస్తుందంట, నింపడానికి కాదు. కాబట్టి ఎంటీ ఎన్ని నిమిషాల్లో? 120 మినిట్స్లో. సో ఇది గమనించాలి. ఓకే, ఇప్పుడు చెక్ చేసుకుందాం. మరి చెప్పండి, ఏ మొత్తం ట్యాంక్ని 15 నిమిషాల్లో నింపగలదంటే 1 నిమిషానికి ఎంత అంటే 40/15. 40/15 అంటే ఇది 5 8 5 3 8/3, 8/3 లీటర్స్ పర్ మినిట్కి. ఓకే, ఈ 8/3నే మీరు మార్చచ్చండి. 3 2 ఇక్కడ ఉంది చూడండి, 8 1/3ని మారిస్తే ఇక్కడ మనం గమనించండి, చూడండి 3 2 6, రిమైండర్ 2 మిగులుతుంది. 2 2/3 అని నోట్ చేసుకోవచ్చు. సరే, బి వచ్చేసి మొత్తం ట్యాంక్ని 10 మినిట్స్లో నింపగలదు. అంటే 40 లీటర్స్ కాబట్టి మినిట్కి ఎంత అంటే 40/10, 4 లీటర్స్ పర్ మినిట్. ఇది ఫిల్ చేయడం కాబట్టి అది ప్లస్ వాల్యూ ఉంటుంది. ఓకే, మరి 3 పైప్స్ని ఓపెన్ చేస్తే ఎంటీ ఖాళీ చేస్తుంది ఎంత? 120 మినిట్స్లో. సో 1 మినిట్కి ఎంత అంటే 40/120, 40/120 అంటే 1/3 వస్తుంది. అయితే ఖాళీ చేస్తూ ఉంది కాబట్టి మైనస్ ఉండాలి. ఓకే, మరి ఇప్పుడు మనం తీసుకునేది క్వశ్చన్లో చూడండి, ఏ అంటే ఎంత రాసుకోవచ్చు మీరు? ఏ ఎంత ఫిల్ చేస్తుంది? 8/3 అంటే 2 2/3 ఇక్కడ పెట్టుకోండి. బి వచ్చేసి ఎంత? 4 లీటర్స్. మరి సి ఎంత అంటే ఆల్రెడీ 40 ఆన్సర్ అనుకుంటున్నాం కాబట్టి సి యొక్క కెపాసిటీ గురించి లీటర్స్లో చెప్పారు చూడండి, ఎంత? 7 లీటర్స్ ఖాళీ చేస్తుందంట పర్ మినిట్కి. ఆ 7 కూడా పెట్టుకొని సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఇది కనెక్ట్ అయితే ఆన్సర్ కరెక్ట్ అయినట్టు. ఇప్పుడు చెక్ చేసుకోండి, ఏ అంటే 2/3, ఇది ఫిల్ చేయడం కాబట్టి ప్లస్ సింబల్, బి వచ్చేసి +4, సి వచ్చేసి అది మైనస్ ఎంటీ చేస్తుంది కాబట్టి ఆ మైనస్. సి వచ్చేసి ఆల్రెడీ డేటాలో ఇచ్చాడు కాబట్టి 7, ఎందుకంటే మనం ఆన్సర్ ఇది అనుకున్నాం కాబట్టి క్వశ్చన్లో ఉన్న డేటా 7 కరెక్టా కాదని చెక్ చేసుకుంటే అయిపోతుంది. మరి అప్పుడే మీకు ఇక డౌట్ వచ్చేసింది. ఫస్ట్ ప్లస్లు 2 యాడ్ చేయండి, 4 + 2 ఎంతండి? 6. ఆ ఫ్రాక్షన్ వదిలేసేయండి. 6 - 7 అంటే 1. ఇంకా /3 ఎలా వస్తుందో తెలుసు. మామూలు డీటెయిల్గా చేయాలంటే ఇది 2 యాడ్ చేస్తే 4 + 2 6 2/3, 6 2/3 - 7, 6 2/3 - 7 అన్నప్పుడు 6లో -7 పోతే 1 అండి. 2/3లో ఇంకా మీరు 1 తీసేస్తే అది 1/3 వస్తుంది. కాబట్టి ఇంకా అర్థమైపోతుంది. అక్కడ ఇంకా ఎక్కువ టైం లాస్ చేయాల్సిన అవసరం లేదు. 1/3 కనెక్ట్ అవుతుందని అర్థమవుతుంది, లేదా క్యాలిక్యులేషన్ పక్కన సపరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఏదైతే క్వశ్చన్ చదివిన మరుక్షణమే ఆన్సర్ని గెస్ చేసామో అది ఫైనల్గా కరెక్ట్ అయిందండి. లేదు మీరు మామూలుగా ఇప్పుడు ఆప్షన్స్లో 120 కూడా ఉందనుకోండి, ఎల్సిఎం 120 కదా, కాబట్టి జనరల్ మెథడే చేస్తాం. జనరల్ మెథడ్ కూడా చేయొచ్చు, అదేం పెద్ద కష్టమైతే కాదు, గమనించండి. సో ఇప్పుడు ఎల్సిఎం మనకి ఇక్కడ చూడండి, ఏ 15 మినిట్స్లో నింపగలదు, బి 10 మినిట్స్లో నింపగలదు. ఈ 3 పైపులను ఓపెన్ చేస్తే 120 మినిట్స్లో ఖాళీ చేయగలదు. సో 15కి 10కి 120 కంటే ఎల్సిఎం 120నే వస్తుంది. ఓకే, 120 లీటర్స్ అనుకొని క్వశ్చన్ ముందుకు వెళ్దాం. మరి ఏ టోటల్ ట్యాంక్ని 15 మినిట్స్లో ఫిల్ చేయగలితే 1 నిమిషానికి ఎన్ని లీటర్స్ అంటే 120/15, 8 లీటర్స్ నింపగలదు. బి వచ్చేసి
10 మినిట్స్లో నింపగలదు. 1 నిమిషం కంటే 120/10 12 లీటర్స్ పర్ మినిట్. తర్వాత 120 మినిట్స్లో ఖాళీ చేయగలదు ఈ 3 పైప్స్. కాబట్టి 1 మినిట్కి ఎంత అంటే 120/120 1. అయితే ఇది ఎంటీ అంటే ఏంటంటే మైనస్. ఇది ఫిల్ చేయడం కాబట్టి ఇది ప్లస్, ఇది ఫిల్ చేయడం కాబట్టి ఇక్కడ ప్లస్ ఉండాలి, అది తెలుసు మనకి. ఓకే, ఇప్పుడు మరి ఫైనల్గా A + B - C వచ్చేసి మనకి ఎంత వచ్చిందండి రిజల్ట్? -1. ఎందుకు మైనస్ వస్తుందంటే ఇది ఖాళీ చేయడానికి. అప్పుడు మీరు ఈ డేటా ప్రకారము C ఎంతో చెప్పచ్చు. ఈ 3 కలిపితే -1 రావాలి. మరి A ఎంత ఉంది ఇక్కడ? 8, B 12. అవి సబ్స్టిట్యూట్ చేయండి, ఆటోమేటిక్గా C ఎంతో తెలుస్తుంది. చూడండి, మరి A వచ్చేసి 8 లీటర్స్ ఫిల్ చేస్తుంది, B 12 లీటర్స్. మరి C ఖాళీ చేసేది ఎంతో తెలియదు. అయితే టోటల్ రిజల్ట్ -1 ఉండాలి. మరి ఇది రెండు యాడ్ చేసి ఎంత అంటే 8 + 12 ఎంత? 20. మరి 20లో ఎంత తీసేస్తే మీకు -1 వస్తుంది? అసలు 1 అంటేనే కంటిన్యూటీ నెంబర్స్ డిఫరెన్స్ ఉండాలి. ఇది 20 కాబట్టి నీకు -1 రావాలంటే అది 21 అని అర్థమైపోతుంది. 8 + 12 20. ఇక్కడ నీకు 1 రావాలి అంటే అక్కడ 21 ఉంటే ఇది చూడండి టోటల్ 20 - 21 ఉందనుకోండి, మీకు 1 సెట్ అవుతుంది. కాబట్టి చాలా ఈజీగా అక్కడ మీరు 21 అని చెప్పచ్చు. చూడండి, ఓకే. మరి 21 అన్నప్పుడు ఇది కరెక్టే కాదంటే C 21 లీటర్స్ని ఖాళీ చేస్తుంది నిమిషానికి. కానీ క్వశ్చన్లో చూసుకోండి 7 లీటర్లనే ఖాళీ చేస్తూ ఉంది, 21 కాదు. కాబట్టి ఇది కాదు, ఇది రాంగ్ అయింది. కాబట్టి ఇక్కడ 120 లీటర్స్ ఇది కాదు. మరి కరెక్ట్ ఏంటంటే చెప్పచ్చండి. అంటే కరెక్ట్ ఏంటంటే ఇప్పుడు C గురించే తీసుకోండి, నువ్వేం తీసుకున్నావో మనం అనుకున్న దాని ప్రకారము లెట్ C వచ్చేసి 21 లీటర్స్ ఖాళీ చేయగలిగితే అప్పుడు టోటల్ ఎంత ఉందండి? 120 లీటర్స్ ఉంది. గమనించండి, మరి మనం అనుకున్న ప్రకారము C 21 లీటర్స్ని ఖాళీ చేస్తున్నప్పుడు టోటల్ 120 లీటర్స్ అనుకుందాం. మరి అకార్డింగ్ టు క్వశ్చన్లో ఉన్న డేటా 7 లీటర్స్ ఖాళీ చేస్తుంది C అనే పైపు. మరి 7 లీటర్స్ ఖాళీ చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ క్యాలిక్యులేషన్. మరి కరెక్ట్ టోటల్ ఎంత? సో 21కి 120 లీటర్స్ అయితే 7 లీటర్స్కి ఎంత? /3 సో 40 లీటర్స్. ఈ విధంగా మనము ఇలాగైనా చేయొచ్చండి. సో క్వశ్చన్ గమనించాలి. క్వశ్చన్ని చూసిన మరుక్షణమే మనము రిజల్ట్ ఇచ్చాము. అయితే చెక్ చేసుకోవడం కూడా చాలా స్పీడ్గా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దీన్ని జనరల్ ప్రొసీజర్ ద్వారా కూడా చాలా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. అయితే నా ఉద్దేశం ఏంటంటే జనరల్ ప్రొసీజర్ అంటే నీకు బేస్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఇక్కడ నాన్ మ్యాథ్స్ విద్యార్థుల కోసం ఏ బ్యాక్గ్రౌండ్ ఏ కాన్సెప్ట్ తెలియకపోయినా జనరల్గా క్వశ్చన్ చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా అర్థమయ్యే మెథడ్. కాబట్టి మీరు గమనించాలి, మనము క్వశ్చన్ చదవడమే ఆలస్యం, ఆన్సర్ గుర్తించాం. కాకపోతే ఒక్కొక్క చోట జనరల్ ప్రొసీజర్ సింగిల్ స్టెప్ అయినప్పటికీ ఒక స్టెప్ ఎక్స్ట్రా అయినా నేను ఇలా చెప్తున్నాను. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థం కావాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ చాలా క్లారిటీ ఇస్తున్నాం క్వశ్చన్ని. ఓకే, ఓకే క్వశ్చన్ గమనించారు కదండి. మరి దీనికి డైరెక్ట్ ఆప్షన్ ద్వారా మనం ఫస్ట్ గెస్ చేస్తాం, తర్వాత ఏంటి క్వశ్చన్ అనేది ముందుకు తీసుకెళ్దాం. మొదట ఒక లీకేజ్ వల్ల ఒక ట్యాంకుకి ఒక హోల్ లీక్ ఉండడం వల్ల అది 6 గంటల్లో ఖాళీ చేస్తుందంట నిండుగా ఉన్న ట్యాంకుని. తర్వాత ఓన్లీ టైమింగ్స్ గురించి చూస్తాము. తర్వాత చివర్లో 2 పైపులు, అంటే ఒక పైపు ఇన్లెట్ పైపు ఉందండి, ఆ పైపు తర్వాత లీకేజ్, ఈ రెండింటి ద్వారా ఆ ట్యాంకు 8 గంటల్లో ఖాళీ అవుతుందని చెప్తున్నాడు. మధ్యలో ఆ ఇన్లెట్ పైప్ గురించి ఆ కెపాసిటీ ఇచ్చాడు, నిమిషానికి 4 లీటర్లు నింపుతుందని. ఓకే, సో జనరల్గా మన రిజల్ట్ ఆ ట్యాంక్ కెపాసిటీ ఏమనుకుంటాం మనము ఇక్కడ 6 అవర్స్ 8 అవర్స్, 6కి 8కి ఎల్సిఎం చాలా ఈజీగా చెప్పచ్చు, 24 ఎల్సిఎం వస్తుంది. అంటే జనరల్గా 24 లీటర్స్ అంటే 24ని డివైడ్ చేసే నంబర్ అయి ఉండాలి, లేదా 24 మల్టిపుల్ అయినా ఉండొచ్చు జనరల్గా. ఓకే అన్నప్పుడు మీరు గమనించండి, 24 ఆ ఎల్సిఎం తీసుకున్నప్పుడు మనకి 24 కనెక్ట్ అవుతా ఉంది, 24తో డివైడ్ కావాలి లేదా దాని మల్టిపుల్ ఉండొచ్చు. సో ఇక్కడ మీకు
24, 96, 5760 ఇవన్నీ 24తో డివైడ్ అవుతాయి. అయితే ఒక విషయం చాలా ఈజీగా చెప్పచ్చండి. ఈ క్వశ్చన్లో ఇంకొక మనకి లక్కీ టిప్ ఏ విధంగా కనెక్ట్ అవుతుందంటే, అక్కడ ఇచ్చిన లీటర్స్ గురించి ఏం చెప్పారు చెప్పండి. అక్కడ నిమిషానికి 4 లీటర్లు అని చెప్తున్నాడు. ఆ డేటా చాలు అది నింపడానికి. అయినప్పటికీ నిమిషానికి 4 లీటర్లు అన్నప్పుడు నీకు ఈ క్వశ్చన్ గంటల్లో ఉంది. మొదట ఒకటి 6 గంటలు ఉంది, ఇంకోటి 8 గంటలు అన్నప్పుడు డెఫినెట్గా నీకు ఎంతో కొన్ని గంటలు వస్తాయండి. మరి ఎన్నో కొన్ని గంటలు వచ్చినప్పుడు అది ఫిల్ చేయడానికి మామూలుగా గంటల్ని నిమిషాల్లో ఖచ్చితంగా మార్చుకోవాలి. నువ్వు గంటల్ని నిమిషాల్లోకి, అది ఎన్ని గంటలన్నా కావచ్చు, క్వశ్చన్ చేయకపోయినా గంటల్ని నిమిషాల్లోకి మార్చాలంటే ఇంటూ 60 మినిట్స్ అంటే 24తోనూ డివైడ్ కావాలి. అగైన్ నీకు అది 60 మల్టిపుల్ అయి ఉంటుంది. ఎందుకంటే నీకు గంటల్లో వస్తుంది, గంటల్లో ఉంది డేటా. నిమిషాల్లోకి మారాలంటే ఇంటూ 60 కాబట్టి అగైన్ 60తో డివైడ్ అయిన నెంబర్ నీకు ఒకటే ఉంది. ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి. 24తో డివైడ్ 24 మల్టిపుల్ అయి ఉండాలి, 60 మల్టిపుల్ అయి ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఈజీగా గుర్తించవచ్చు. ఓకే, ఇదే క్వశ్చన్కి జనరల్గా ప్రొసీజర్ అంటే, అయితే మీకు ఇక్కడ 2 పైప్స్ గురించి అన్నాడు కాబట్టి మీరు ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా చేయించండి. ఇంతకుముందు మెథడ్లాగా ఎల్సిఎం అలా కాకుండా, అంటే 2 పైప్స్ కాబట్టి చెప్తున్నాను. జనరల్గా మీరు చేసే పద్ధతిలోనే ఇక్కడ చూడండి. ఈ క్వశ్చన్ అంతా చదివిన తర్వాత చివరిలో చెప్పారు చూడండి, ఫిల్ చేసే పైపు, ఇన్లెట్ పైపు లీకేజ్ ద్వారా 8 గంటలు పడుతుంది ఖాళీ కావడానికి. సో దీంట్లో ఒక 2 పైప్స్ అనుకోండి. దాన్ని ఈ లీకేజ్ ఫిల్ చేసేదాన్ని ఏ అనుకోండి, లీకేజ్ని బి అనుకోండి. జనరల్గా అంటే ఏ అండ్ బి 8 గంటల్లో ఖాళీ చేస్తాయి. 2 పైప్స్ అనుకుందాం. తర్వాత స్టార్టింగే చెప్పాడు కేవలం లీకేజ్ ద్వారా 6 గంటల్లో ఎంటీ అవుతుంది. కాబట్టి ఇక్కడ లీకేజ్ అంటే బి అనుకున్నాం కదా, బి అన్నప్పుడు ఇది చూడండి టైమ్ అండ్ వర్క్లో బేసిక్ మోడల్. ఏ అండ్ బి 8 అవర్స్, బి 6 అవర్స్. మరి ఏ అండ్ బిలో నుంచి బి తీసేస్తే నీకు ఏ వస్తుంది. ఏ అంటే ఏంటి, ఫిల్ చేసేది తెలుస్తుంది. సో మామూలుగానే అండి, ఏబి రాకపోయినా ఫిల్ అండ్ లీక్లో నుంచి ఈ లీక్ తీసేస్తే ఫిల్ అనే టర్ము మనకి కనెక్ట్ అవుతుంది. ఫిల్ కావడానికి ఎన్ని గంటలు అనేది తెలుస్తుంది. కాబట్టి ఇందులో నుంచి ఇందులో తీసేయడం అంటే మీకు డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ ఉంది, ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ఇది అందరికీ తెలుసు కాబట్టి ఈ పద్ధతిలో చెప్తున్నా. 8 × 6 / 8 - 6 అంటే ఇది 8 6 48/2 అంటే 24 అవర్స్ ఫిల్ చేస్తుంది. ఏది ఇప్పుడు ఏ అండ్ బిలోంచి బి తీసేస్తే ఏ అంటే ఫిల్, లేదా ఫిల్ అండ్ లీక్లో నుంచి లీక్ తీసేస్తే మీకు వచ్చేది ఫిల్. 24 అవర్స్. 24 అవర్స్ అంటే ఇంకా ఇక్కడ చూడండి, ఈ 24 అవర్స్కి మామూలు ప్రొసీజర్ అయితే ఇలా చేస్తారు. ఇది 8 గంటల్లో ఖాళీ చేస్తుందంటే 1 గంటలో అంటే 1/8. ఇది 6 గంటల్లో ఖాళీ చేస్తుందంటే 1 గంటలో 1/6. ఇందులో నుంచి ఇందులో తీసేస్తే మీకు ఫిల్ అండ్ లీక్లో నుంచి లీక్ తీసేస్తే ఫిల్ కనెక్ట్ అవుతుంది. అయితే ఇలా చేస్తే మీకు ఇంకా ఇది మామూలుగా చేసుకోవాలి. ఇది 6 × 8 48, 8 - 6 2/48 కనెక్ట్ అవుతుంది. 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఇలాగే చేస్తాం. అంటే 1/24 వర్క్ 1 అవర్లో. మరి టోటల్ వర్క్ అంటే అది రివర్స్ అవుతుంది 24 అవర్స్. ఇదంతా అవసరం లేదు, ఇంకా ప్రొసీజర్ డైరెక్ట్ షార్ట్కట్ మెథడ్ ద్వారా. సో దీనికి ఏమాత్రం టైం తీసుకోదు. అందుకే పద్ధతి ఇక్కడ మార్చే చూడండి. మీకు 2 పైప్స్ అన్నప్పుడు టైమ్ అండ్ వర్క్లో ఇలాంటివి ఎన్నో చేసింటారు. కాబట్టి దాని ద్వారా చాలా ఈజీగా కనెక్ట్ అయింది. 24 అవర్స్లో ఫిల్ అవుతుంది. మరి ఫిల్ గురించి ఏం చెప్పాడు క్వశ్చన్లో, డేటాలో మనకి నిమిషానికి 4 లీటర్లు అన్నాడు. కాబట్టి నిమిషాల్లో ఉంది కాబట్టి 24 అవర్స్ని నిమిషాల్లోకి మార్చాలంటే ఇంటూ 60 మినిట్స్. ఓకే, ఇప్పుడు నిమిషానికి 4 లీటర్లు చూడండి, 4 లీటర్స్ పర్ మినిట్. మినిట్ క్యాన్సిల్ అవుతుంది. 24 × 60 × 4 చేస్తే 5760 లీటర్స్. ఇది జనరల్గా చేసే ప్రొసీజర్ అండి. మరి ఇలా కాకుండా మనం ఇంతకుముందు మెథడ్ చేస్తుంటే అది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా ఒకసారి ట్రై చేస్తాం చూడండి. ఓకే, సో ఇప్పుడు టోటల్ కెపాసిటీ మనం ఇంతకుముందు మోడల్ లాగా ఫస్ట్ 2 క్వశ్చన్స్ చేసాం చూడండి. లెట్ టోటల్ కెపాసిటీ మీకు ఒకటి స్టార్టింగ్ ఏం చెప్పారండి క్వశ్చన్లో, లీక్ అవుతున్నప్పుడు ఎంటీ 6 అవర్స్లో అన్నాడు. సో అదే రాశాను, 6 అవర్స్లో ఎంటీ చేస్తుంది. తర్వాత 2 పైప్స్, ఇన్లెట్ పైపు అది లీక్ కావడం, కాబట్టి ఫిల్ అండ్ లీక్. ఈ 2 పైప్స్ ద్వారా మీకు 8 అవర్స్లో ఖాళీ చేస్తుందని చెప్పాడు. అదే రాస్తున్నాం ఇక్కడ. ఓకే, మరి ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఇక్కడ 6 అవర్స్లో ఇది ఎంటీ చేస్తుందండి అన్నప్పుడు అవర్కి
ఎన్ని లీటర్స్ అంటే 24/6 4 లీటర్స్ ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్. ఓకే, తర్వాత ఫిల్ అండ్ లీక్ ఈ రెండింటి ద్వారా అయితే 8 గంటల్లో ఖాళీ చేస్తుందని చెప్పాడు. కాబట్టి ఒక ఒక అవర్కి ఎంత అంటే 24/8 3 లీటర్స్ పర్ అవర్. ఓకే, ఇది కూడా ఎంటీ చేయడం కాబట్టి -3 అన్నప్పుడు మనకి ఫిల్ చేసే పార్ట్ ఎంతో ఈజీగా చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ లీక్ చేసేది అవర్కి ఎన్నండి 4 లీటర్స్. మరి ఇక్కడ 4 అని పెట్టుకున్నప్పుడు ఇది ఎంతో మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది చూడండి. ఓకే, మరి చూడండి ఇవి రెండు కలిపి మనకి -3 అన్నప్పుడు ఆల్రెడీ లీక్ అంటే ఎంత ఉందండి -4. మరి ఇది ఎంత ఉంటుందంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. ఇక్కడ 1 ఉంటేనే 1 - 4 చేస్తేనే -3 వచ్చేది. లేదు అంటే మీరు ఇది క్వశ్చన్ మార్క్ అనుకోండి, క్వశ్చన్ మార్క్ -4 = -3 పక్కన నోట్ చేసుకోండి. క్వశ్చన్ మార్క్ ఇది తెలియదు అనుకోండి, క్వశ్చన్ మార్క్ -4 = -3 అని రాసుకోండి. -4 అటువైపు పోతే +4 అవుతుంది. +4లో నుంచి -3 తీసేస్తే 1. కాబట్టి ఈ క్యాలిక్యులేషను ఈజీగా చెప్పచ్చు మీరు. ఓకే, అంటే ఫిల్ కావడానికి ఇది చూడండి, ఇక్కడ ఈ డేటా టోటల్ 24 అనుకుంటే మీకు ఫిల్ కావడానికి 1 లీటర్ పర్ అవర్కి. మరి ఈ డేటాతో చూడండి ఇప్పుడు ఫిల్ అయ్యే పైప్ గురించి మనకి ఏం తెలిసింది. ఇక్కడ చూడండి 1 లీటర్ పర్ అవర్ 1 లీటర్ పర్ అవర్ అన్నప్పుడు మనకి టోటల్ ఎంత అనుకున్నామండి 24 లీటర్స్. ఇది గమనించాలి. ఓకే, టోటల్ 24 అనుకున్నాం. మరి అకార్డింగ్ టు క్వశ్చన్ ప్రకారం మనకి ఫిల్ అయ్యే పైప్ గురించి ఏముందో చూసుకోండి. నిమిషానికి 4 లీటర్లు ఫిల్ చేస్తుందంట. నిమిషానికి మనకి ఇక్కడ గంటకి ఎన్ని లీటర్స్ అనేది తెలిసింది. కాబట్టి నిమిషానికి 6 లీటర్లు నింపుతుందంటే గంటకి ఎంత అండి? నిమిషానికి 4 లీటర్స్ అని చెప్తున్నాడు నిమిషానికి. మరి గంట 60 నిమిషాలు అంటే 60 × 4 240 లీటర్స్ పర్ అవర్ కండి. అది మైండ్ క్యాలిక్యులేషన్తో చెప్పచ్చు మీరు. ఎందుకంటే అక్కడ నిమిషాల్లో ఉంది. నిమిషాల్లో అన్నప్పుడు ఇది మనకు గంటకు ఉంది. గంట కంటే 60 నిమిషాలకు లెక్క చేసుకోవాలి. కాబట్టి నిమిషానికి 4 లీటర్లు అంటే 60 నిమిషాలకి అంటే గంటకి 240 లీటర్స్. మరి 240 లీటర్స్ పర్ అవర్ క్వశ్చన్ ప్రకారం ఎంత టోటల్ అవుతుంది? ఇది కరెక్ట్ టోటల్. కాబట్టి 1కి 24 అయితే 240కి ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఇంటూ 24 చేయాలి. కాబట్టి దీనికి ఇంటూ 24 చేస్తే 5760. లేదా ఇక్కడ నుంచి ఇక్కడికంటే ఇంటూ 240 చేయాలి. దీనికి ఇంటూ 240 అంటే 24 స్క్వేర్ 576 ఒక 0 వస్తుంది. ఓకే, 5760. ఈ విధంగా చేసుకోవచ్చండి. కానీ ఫస్ట్లో చెప్పిండేది చాలా ఈజీ చూడండి. అసలు మీరు పేపర్ పెన్ లేకుండా డైరెక్ట్గా చెప్పచ్చు. ఇది ఏంటంటే మనకి 3 పైప్స్ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ 2 క్వశ్చన్స్ చేసినప్పుడు ఇది బాగా క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి ప్రొసీజరే సింగిల్ స్టెప్లో కనెక్ట్ అవుతుంది, అది కూడా గమనించాలి. ఈ పద్ధతి అయితే అందరికీ అర్థం కావడానికి క్వశ్చన్ ఏ రకంగా ఇచ్చినప్పటికీ ఈ పద్ధతి మీకు బాగా ఉపయోగపడుతుందని నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి. ఓకే, ఓకే క్వశ్చన్ గమనించారు కదండి. క్వశ్చన్ కొంత డిఫరెంట్గా అనిపిస్తాను చూడండి. SBI POs. ఓకే, అంటే ఎప్పుడు ఒకే పైప్ గురించి డిస్కస్ చేస్తుంటాం. అలాంటిది ఇక్కడ ఒక పైపు ఈ క్వశ్చన్ అంతా చదివితే 4 ఫిల్ చేసే పైప్స్ ఉన్నాయంట. ఒక్కొక్క పైపు 12 నిమిషాల్లో నింపగలదు. అలాంటి 4 పైపులు ఉన్నాయి. తర్వాత ఎంటీ చేసేది ఒక్కొక్కటి 15 నిమిషాలండి ఖాళీ చేయగలదు. అలాంటివి 3 పైప్స్ ఉన్నాయి. ఇది మనకి డేటా. అన్ని పైప్స్ని ఓపెన్ చేస్తే ఫిల్ చేసేది వచ్చేసి 1 నిమిషానికి 10 లీటర్స్ ఫిల్ చేస్తుందంట. ఓకే, అంటే అన్ని పైప్స్ని ఓపెన్ చేస్తే అంటే అర్థమైపోతుంది. ఈ 4 పైప్స్ ఫిల్ చేసే దాంట్లో నుంచి 3 పైప్స్ ఎంటీవి తీసేస్తే 4 పైప్స్లో 3 పైప్స్ తీసేస్తే 1 పైప్ ఉంటుంది. అదేంటి ఫిల్ చేసేది. అది 10 లీటర్స్ పర్ మినిట్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ గెస్ వర్క్లో కొంత ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ గెస్ వర్క్ ద్వారా ఈజీగా చేసాం. ఇక్కడ మనం జనరల్గా ఒకటే పద్ధతి వెళ్తున్నాం కదా. LCM ఎంత అండి? 12 మినిట్స్కి 15 మినిట్స్కి ఎంత LCM? 60. మరి 60 అన్నప్పుడు 16 డివైడ్ చేసే నంబర్ లేదు మీకు. చూడండి ఎక్కడే కానీ 16 డివైడ్ చేసే నంబర్ లేదు. కాబట్టి లక్కీ టిప్ అనేది జనరల్గా మీరు గెస్ చేసినా ఇక్కడ ఫెయిల్ కాదు. ఆప్షన్స్ అనుకూలంగా ఉన్నాయి. 60తో డివైడ్ కావడం లేదు. మరి ఏదై ఉంటుంది అంటే ఇక్కడ కొంత గమనించాలి. అయితే ఇంకొక డౌట్ వస్తుంది ఇక్కడ.
1 నిమిషానికి 10 లీటర్లు, అలా ఎన్ని నిమిషాలు ఉంటే అన్ని 10 లీటర్లు, అంటే 10 మల్టిపుల్ ఉండొచ్చేమో అని ఒక డౌట్ వస్తుంది. అంటే అప్పుడు 70 అవర్స్ కానీ 80 అవర్స్ కానీ ఉండొచ్చేమో తెలియదు, ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఖచ్చితంగా 10 మల్టిపుల్స్ ఉండాలంటే నీ టైం ఫ్రాక్షన్లో వచ్చినప్పుడు మనకి తెలియదండి. కాబట్టి ఇక్కడ గెస్ వర్క్లో ఎంతో కొంత నువ్వు ఏ విధంగా సేవ్ కావచ్చు అంటే, నువ్వు ఏది తీసుకున్నా కనీసం అక్కడ ఉన్న టైమింగ్స్తో ఏదో ఒకటి డివైడ్ కావాలి. ఇప్పుడు చూడండి, నీకున్న ఆప్షన్స్లో ఫస్ట్ 12 మినిట్స్, 12తో డివైడ్ అయ్యేది ఏదీ లేదు. 4 ఆప్షన్స్లో 12తో ఏది డివైడ్ కావడం లేదు. తర్వాత 15 మినిట్స్ అన్నప్పుడు 15తో డివైడ్ అయిన నెంబర్ ఒకటి ఉంది, 75. ఏమో 75 ఉండొచ్చేమో, చూడండి. మరి 75 యాక్చువల్గా ఆన్సర్. ప్రొసీజర్ అయితే చేసుకుందాము. 75 చూడండి, అన్ని క్వశ్చన్స్కి మనకి లక్కీ టిప్ ద్వారా కనెక్ట్ అయింది. ఇక్కడ కొంత ఇబ్బంది పెట్టింది, అంతే కదా. సందర్భాన్ని బట్టి మనం మార్చుకుంటాం. సో ఆన్సర్ 75 లీటర్సే. ప్రొసీజర్ ఏంటనేది చూస్తాం. సరే, ప్రొసీజర్లోకి వస్తే ఇక్కడ 4 పైపులు ఫిల్ చేసేది 12 నిమిషాలండి. అలాంటివి 4 పైపులు ఉన్నాయి. ఎంటీ చేసేది 15 నిమిషాలు. ఇలాంటివి 3 పైప్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి 2 అనుకోండి. 2 అన్నప్పుడు మీరు చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫిల్ చేసేది 12 నిమిషాలు పడుతుంది. 1 నిమిషంలో అంటే 1/12. మరి ఎంటీ చేసేది 15 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. 1 నిమిషంలో అంటే 1/15. ఏది ఒక పైప్ గురించి అయితే. మరి మనకి ఎన్ని పైప్స్ ఉన్నాయండి? 4 పైప్స్ ఉన్నాయి ఫిల్ చేసేటివి. కాబట్టి ఇంటూ 4 రాయండి. తర్వాత ఎంటీ చేసేది ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి ఇంటూ 3 రాయండి. అన్నప్పుడు మామూలు ప్రొసీజరే చూడండి. 1 నిమిషంలో అంటే 1/12, ఇది 1 నిమిషంలో అంటే 1/15. ఫిల్లో నుంచి ఎంటీ తీసేస్తే మనకి ఆ ఫిల్ పార్ట్ ఎంతో తెలుస్తుంది. అది ఫిల్ అని ఎలా చెప్పచ్చు అంటే, 4 పైప్స్ నుంచి 3 పైప్స్ తీసేస్తే 1 పైప్ ఉంటుంది. ఇది ఫిల్ చేయడము, ఇది ఎంటీ చేయడం. ఓకే, మరి ఇక్కడ క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా చెప్పచ్చు. 4 1s 4 3s 3 1s 3 5s 1/3 - 1/5. ఇలా ఉంటే డినామినేటర్ చాలా ఫాస్ట్గా చేసేస్తాం. 5 × 3 15. ఇంకా న్యూమరేటర్లో 5 - 3 2. 2/15th వర్క్ అండి. ఇంత వర్క్ జరుగుతుంది ఏది 1 నిమిషంలో. మరి టోటల్ వర్క్ అంటే అది రివర్స్ అవుతుంది. అంటే వర్క్ టైం ఆపోజిట్ కదా. 2/15 అంటే 15/2 మినిట్స్. కాబట్టి ఇక్కడ మీకు టోటల్గా 15/2 మినిట్స్లో ఫిల్ అవుతుంది. ఫిల్ అని ఎలా తెలుస్తుందంటే, 4 పైపులు ఫిల్ చేసేది, 3 పైప్స్ ఎంటీ చేసేది తీసేస్తే 1 పైపు ఫిల్ చేసేది. అంటే 15/2 మినిట్స్ మనకి ఫిల్ చేసేది. మరి ఇప్పుడు మినిట్కి అది ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుందని చెప్పాడండి? ఫిల్ చేసేది 10 లీటర్స్. కాబట్టి 15/2 మినిట్స్ 10 లీటర్ పర్ మినిట్. మినిట్ క్యాన్సిల్ అవుతుంది. మరి దాని కెపాసిటీ ఎంత అంటే 15/2 × 10 2 5s 5 × 15 75 లీటర్స్. ఓకే, లేదా మామూలు పద్ధతి చూడండి. ఇక్కడ మామూలుగా ఒకటి ఫిల్ చేయడము, ఒకటి ఎంటీ చేయడం. ఫిల్ చేయడం 12 మినిట్స్, ఇది 15 మినిట్స్. రెండింటికి ఎల్సిఎం 60 వస్తుందండి. టోటల్ 60 లీటర్స్ అనుకుందాం. మరి ఫిల్ చేసేది టోటల్గా 12 నిమిషాల్లో ఫిల్ చేస్తే 1 నిమిషంలో అంటే 60/12 5 లీటర్స్ పర్ మినిట్. అయితే ఇవి ఒక పైప్ గురించి 4 పైప్స్ ఉన్నాయి. 4 పైప్స్ అంటే ఒక పైప్ అయితే 5 లీటర్స్, 4 పైప్స్కి అయితే 20 లీటర్స్ ఫిల్ చేయడం కాబట్టి ప్లస్. మరి ఎంటీ చేయడం గురించి చూడండి, 15 మినిట్స్లో ఎంటీ చేస్తుంది అన్నప్పుడు 1 నిమిషంలో అంటే 60/15 అంటే 4 లీటర్స్ ఎంటీ చేస్తుంది. 4 లీటర్స్ ఎంటీ చేస్తుంది పర్ మినిట్కి. ఏది ఒక పైపు అయితే 3 పైప్స్ అంటే 3 × 4 12 లీటర్స్ ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్. ఓకే, ఇప్పుడు చూడండి, 4 పైప్స్లోంచి 3 పైప్స్ తీసేస్తే 1 పైపు. ఆ 1 పైప్ ఏంటండి? ఇది ఫిల్ చేయడం. సో 1 పైపు ఫిల్ చేయడం గురించి ఇప్పుడు క్లారిటీ తీసుకుందాం. ఓకే, మరి ఇక్కడ చూడండి, 20లో 12 పోతే ఎంతండి? 8. అంటే ఆ 1 పైపు 8 లీటర్స్లో ఫిల్ చేస్తుంది. 8 లీటర్స్ని ఫిల్ చేస్తున్నప్పుడు టోటల్ ఎంత అనుకున్నాము? 60 లీటర్స్. మరి అకార్డింగ్ టు క్వశ్చన్ ప్రకారము 10 లీటర్స్ పర్ మినిట్కి 10 లీటర్స్ ఫిల్ చేస్తుందంట. మరి అప్పుడు టోటల్ ఎంత ఇక్కడ గమనించాలి. చూడండి, 8 లీటర్ పర్ మినిట్ అన్నప్పుడు మనకి 20లో 12 పోతే 8 లీటర్ పర్ మినిట్. ఏదైనా 60 లీటర్స్ టోటల్ అనుకున్నాం. అకార్డింగ్ టు క్వశ్చన్ ప్రకారము నిమిషానికి 10 లీటర్స్. 10 లీటర్ పర్ మినిట్ అంటే ఎంత? సో 8కి 60 అయితే 10కి ఎంత అంటే 60/8 × 10 చేస్తే 75 లీటర్స్. సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ కంప్లీట్ చేయొచ్చు. ఓకే, చూశారు కదండి, ఒక మంచి మోడల్ అన్ని ఎగ్జామ్స్లో ఇచ్చినవి మనం కవర్ చేసాము. మీకు ఇంకొకటి, ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి ఈ ట్యాంక్ కెపాసిటీ మీదే
ఇంకొన్ని ఎక్స్ట్రా వీడియోస్ కూడా ఉంటాయండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి పైప్స్ అండ్ సిస్టమ్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే చాప్టర్లో మీకు కొన్ని వీడియోస్ అన్నీ ఉంటాయండి, అవన్నీ వాచ్ చేయొచ్చండి మీరు. ఓకే, థ్యాంక్ యూ.